ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇంకొద్దిగా ఎడిషన్ స్టైల్స్ నేర్చుకుందాము. ఆ స్టైల్స్లో ఈ ఫ్లెక్స్ అనేది సిఎస్ఎస్లో బాగా బిగ్గెస్ట్ రోల్ ప్లే చేసిద్ది. మనకి ఫ్లెక్స్ తర్వాత అదే రేంజ్లో ఆ వర్క్ని ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ ఒక బూట్ స్ట్రాప్లో గ్రిడ్డింగ్ అనే దాంట్లో ఉందన్నమాట. అది తర్వాత మనం బూట్ స్ట్రాప్ని ఎలా వాడాలి ఏందనేది నెక్స్ట్ క్లాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేద్దామంటే ఫ్లెక్స్ని ఎలా వాడాలి, ఫ్లెక్స్లో రో వైజ్గా ఎలా వాడాలి, కాలం వైజ్గా ఎలా వాడాలి, వాటి యొక్క అలైన్మెంట్ ఎలా ఇచ్చుకోవాలి, దాంట్లో ఉండే కంటెంట్ని ఎలా అలైన్ చేసుకోవాలి, దీని మీద వరకే మనం ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాము, మనం బేసిక్గా ప్రతిరోజు చేసేది ఏంది, మన ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఎక్కడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో నిన్న 6th and 7th క్లాసెస్ మొన్న అయిపోయినాయి కాబట్టి ఈరోజు మన క్లాస్ పేరు ఏం పేరు పెట్టుకుందాం, క్లాస్ 8 అని పెట్టుకుందాం. దాంట్లోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, కూడా సిఎండి అని కొట్టి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ అని కొట్టి మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ ద కోడ్ ఈజ్ ఓపెన్. సో మనం వెరీ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, ఎవ్రీ క్లాస్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం. దాని పేరు index.html అని పెడుతున్నాం. ఆ తర్వాత సింగిల్ ఎక్స్క్లమేషన్ మార్క్ కొట్టి ఎంటర్ కీ కొడితే బాయిలర్ టెంప్లెట్ విల్ బీ రిలీజ్. ఇప్పుడు మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం, మన టాపిక్ ఫ్లెక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో కాబట్టి ఫ్లెక్స్ అనేది రాసుకుందాం ఇక్కడ. ఓకే, ఫ్లెక్స్ రాసుకుందాం. బాడీలోకి వస్తున్నాను. నేను ఒక డివిజన్ తీసుకున్నా. ఏం తీసుకున్నాను, ఒక డివిజన్ తీసుకున్నా. ఈ డివిజన్లో నేను ఇంకొక డివిజన్ తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నాను, ఇంకొక డివిజన్ తీసుకున్నా. దాని కింద నేను ఇదే డివిజన్ అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఎలా అరేంజ్ చేయాలి ఏంటనేది మొత్తం చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక సిఎస్ఎస్ ఫైల్ కూడా తీసేసుకుంటున్నాను. ఏం ఫైలు, index.css అని. దాన్ని ఏం చేస్తాను, ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఏం చెప్పాము, లింక్ అని పెట్టి సిఎస్ఎస్ అని కొడితే ఆటోమేటిక్గా ఏం పేరు అది మనం రాసింది, index.css అనే ఫైల్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నాకేం కావాలంటే ఒక 3 ఇమేజెస్ కావాలి. నాకు ఏం కావాలి, 3 ఇమేజెస్ కావాలి. నా దగ్గర ఏదన్నా ఇమేజెస్ ఉండయేమో నేను చెక్ చేసి, ఓకే, నా దగ్గర అసెట్స్లో కొన్ని ఇమేజెస్ ఉంటాయి. సో ఐ కెన్ చూస్ దట్ ఇమేజెస్. రాదు, హెచ్డిఎఫ్ అనేది పెట్టాల్సింది, లింక్ అని పెట్టాలి అంతే, ట్యాగ్ ఏనమ్మా. ఓకే, సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఏందనేది. సో నేను ఇప్పుడు ఈ శాంపిల్గా ఈ 3 ఇమేజెస్ లేకపోతే ఐ కెన్ టేక్ కొద్దిగా బాగుండే ఇమేజెస్ తీసుకుందాం. ఓకే, ఈ ఇమేజెస్ బాగుండే, మనకు ఒక 15 ఇమేజెస్ తాకుండే ఒక గ్యాలరీ లాగా సెట్ చేసుకోవడానికి మనకు బాగా ఉపయోగపడతాయి. ఇన్ ఫ్యూచర్ ప్రాక్టీస్కి కూడా మనం ఈ ఇమేజెస్ని వాడుకోవచ్చు. ఇక్కడ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. దాని పేరు ఇమేజెస్ అని పెడదాం. ఇక్కడ ఇమేజెస్లో మనం రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తే పని చేయదు. ఎందుకని మనం కాపీ చేసింది ఎప్పుడు కూడా అక్కడ పేస్ట్ చేయవు. ఎక్కడ పేస్ట్ చేస్తే మన డీలోకి వచ్చి ఎక్కడ మనం ప్రాక్టీస్ చేస్తుంది, మార్నింగ్ HTML బ్యాచ్లో క్లాస్ 8లో ఇమేజెస్లోకి వచ్చి లెటర్స్ పేస్ట్ ద ఇమేజెస్. సో ఇక్కడ ఇమేజెస్ పేర్లన్నీ ఏం పెట్టాం, 1 2 3 4 5 and up to 15 దాకా పెట్టాం. ఓకే, ఈ 15 ఇమేజెస్ కూడా మనం ఏం చేసాం, ఇక్కడ JPEG ఫైల్స్ అని చూసుకున్నాం. ఓకే, లెట్స్ క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇమేజెస్ అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ నేను ఈ డివిజన్లో ఒక ఇమేజ్ ట్యాగ్ అనేది రాస్తున్నా, IMG. ఓకే, SRC సోర్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ./images/1.jpg ఆల్ట్ అనేది రాయటం మర్చిపోబాకండి. ఓకే, దీని పేరు నేను image1 అని పెట్టుకుంటున్నాను అండ్ క్లోజ్ ద బ్రాకెట్. ఓకే, ఇదే డివిజన్ని నేను మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. ఇంకొక డివిజన్ పేస్ట్ చేశాను, ఇంకొక డివిజన్ పేస్ట్ చేశాను. సో ఈ డివిజన్లో దీని పేరు 2 అని పెట్టుకున్నాను, దీని పేరు 3 అని పెట్టుకున్నాను. ఓకే, 3 అని పెట్టా. సో ఇప్పుడు నేను ఇది ప్రివ్యూ చూసుకోవాలనుకుంటున్నాను. ఐ కెన్ షో ప్రివ్యూ. ఇక్కడ ఏమైంది, ఇది చాలా పెద్ద ఇమేజెస్ కాబట్టి ఒకదాని పక్కన ఒకటి వచ్చినాయి మనకి. అయితే ఈ ఇమేజెస్కి నేను ఒక సైజు ఫిక్స్ అవ్వాలనుకుంటున్నా. ఏంది, సైజు ఫిక్స్ అవ్వాలనుకుంటున్నా. కాబట్టి నేను ఇప్పుడు స్టైల్స్లోకి వెళ్ళి ఫస్ట్ ట్యాగ్ ఏం రాస్తానంటే, ఎక్కడైతే ఇమేజెస్ అని వాడానో అక్కడ నేను అన్నిటికీ సైజు విడ్త్ని ఫాలో అవుతున్నాను. ఇట్స్ 250 పిక్సెల్స్ తీసుకుంటున్నాను, 250 పిక్సెల్స్. అట్లనే వాటికి బోర్డరు సాలిడ్ బోర్డర్ అని పెట్టి డాష్ స్టైల్, వాట్ అబౌట్ ద స్టైల్
సాలిడ్. ఓకే, విడ్త్ వచ్చేసి 2 పిక్సెల్స్. విడ్త్ ఏం పెట్టాము? సాలిడ్ 2 పిక్సెల్స్. కలర్ వచ్చేసి బార్డర్ కలర్ ఏం పెట్టుకుందాం మనం? సో లైక్ స్కై బ్లూ అండ్ 2 పిక్సెల్స్. లేదా మనం విడివిడిగా ఇద్దాం, అన్నీ ఒకసారి నేర్చుకోవచ్చు. లేదనుకో మనకి ప్రాక్టీసింగ్లో ఉన్నాం కాబట్టి నీట్గా బార్డర్ విడ్త్ 3 పిక్సెల్స్ అండ్ బార్డర్. తర్వాత మీకు కాంబినేషన్స్ అన్నీ నేర్పిస్తాను. స్కై బ్లూ. సో ఇప్పుడు ఏమైంది? చుట్టూ స్కై బ్లూ కలరు మనకి బార్డర్స్ వచ్చేసినాయి. ఓకే, ఈ బార్డర్ రేడియస్లు కూడా కావాలి నాకు. బార్డర్ రేడియస్ కోలన్ ఏం కావాలి నాకు? ఒక 5 పిక్సెల్స్ బార్డర్ రేడియస్ కావాలి, లేదు ఒక 10 పిక్సెల్స్ బార్డర్ రేడియస్ కావాలి. ఓకే, అండ్ బాక్స్ షాడో ఇన్సెట్ కావాలా అవుట్ సెట్ కావాలా అడిగింది. లేదనుకోండి బాక్స్ షాడో గురించి షాడో బాక్స్ తర్వాత నేర్చుకుందాం. మనకి ఇంకా ఇన్సెట్కి అవుట్ సెట్కి సైజ్ కూడా ఇచ్చుకొని చేసుకున్నట్టు. ఫస్ట్ సింపుల్ వేలో వెళ్దాం మనం. ఓకే, లెట్స్ సింపుల్గా మనం ఇప్పుడు పెట్టంగానే ఒక్క ఇమేజ్కి మనం ఎఫెక్ట్ ఇస్తే ఆల్ ఇమేజ్కి రిఫ్లెక్ట్ అయిపోయింది. సో అన్నీ ఏమైనాయి? కిందకు వచ్చినాయి. నాకు కిందకు రాకూడదు. ఎలా రావాలి? పక్కన రావాలి. పట్టకపోతే కిందకు రావాలి. అప్పుడు మనం ఇక్కడ ఏం వాడుతున్నాం? డివిజన్ వాడుతున్నాం. ఈ డివిజన్కి నేను ఒక క్లాస్ నేమ్ రాసుకుంటున్నాను. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి గ్యాలరీ అని రాసుకుంటున్నా. ఏం రాస్తున్నాను? గ్యాలరీ అని రాసుకున్నా. సో ఇప్పుడు నేను ఇమేజ్ గ్యాలరీ అని పెట్టుకుంటున్నా. img-gallery. ఓకే, ద క్లాస్ నేమ్ ఇమేజ్ గ్యాలరీ. దీన్ని కాపీ చేసుకున్నాను. నేను స్టైల్స్లోకి వచ్చి ఏం చేస్తాను? డాట్ ఇమేజ్ గ్యాలరీ. ఈ ఇమేజ్ గ్యాలరీ నాకు ఫస్ట్ డిస్ప్లే డిస్ప్లే ఎలా అక్కడ ఫ్లెక్స్ పెట్టకముందే మనకి మొత్తం వరుసగా పక్కకి వెళ్ళిపోయినాయా? డిస్ప్లే ఫ్లెక్స్. అయితే ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా ఉండాలి? ఫ్లెక్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉండాలి? నాకు కోలం అన్నాను అనుకో ఆటోమేటిక్గా 1 by 1 కిందకు వస్తాయి. అదే నేను రో అన్నాను అనుకో అన్నీ 1 by 1 పక్కన వచ్చేస్తాయి. అర్థమైందా? డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ రో. సో ఇప్పుడు నాకు ఎన్ని కనపడుతున్నాయి? ఇక్కడ 3 కనపడుతున్నాయి. 3 కనపడుతున్నాయా? ఇమేజ్ గ్యాలరీ యొక్క విడ్త్ ఎంత కనపడుతుంది? 3 కనపడుతున్నాయి. నాకు ఇక్కడ మ్యాక్సిమం విడ్త్ నేను ఫిక్స్ చేయాలనుకుంటున్నా. మ్యాక్సిమం విడ్త్ 800 కంటే ఎక్కువ ఉండకూడదు. మ్యాక్సిమం విడ్త్ ఎంత ఉండాలి? 800 కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇప్పుడు 3 రోజులు 6 కదా ఇది, అందుకని 3 పట్టినాయి. ఇప్పుడు మనం ఇండెక్స్లోకి వెళ్ళి ఇంకా సమ్ మోర్ ఇమేజెస్ కాపీ చేసుకుందాం. ఒక 2 కిందకు వచ్చేసి ఇంకొక 2 కాపీ చేశాను. ఇక్కడ 3 కాస్త 4 పెట్టాను. ఆ తర్వాత దీన్ని 5 పెట్టేశాను. ఓకే, సో లెట్ us సేవ్ చేసి మనం రియల్ టైం వెబ్ బ్రౌజర్లో చూద్దాము డిఫరెన్స్ ఎలా ఉంటుందనేది తెలిసింది మనకి. ఓకే, సో దీంట్లోకి వచ్చి క్లాస్లో ఎక్కడ మార్నింగ్ బ్యాచ్ క్లాస్ 8లోకి వెళ్ళి దీన్ని డబుల్ టైం క్లిక్ చేస్తే మనకి ఫ్లెక్స్ ఎలా వచ్చినాయి? ఇప్పుడు 4 బట్టినాయి. తగ్గిస్తే ఇక్కడ కింద స్క్రోల్ బార్ వచ్చేసింది. ఏమొచ్చింది? స్క్రోల్ బార్ వచ్చింది. అంటే అర్థమైంది అక్కడ స్క్రోలింగ్ జరుగుతుంది. అర్థమైందా? సో కాబట్టి స్క్రోలింగ్ జరగాలి అని మనం ఇక్కడ విడ్త్లో 800 పిక్సెల్ పెట్టాం. ఫ్లెక్స్ వ్రాప్ అని ఇవ్వగలే ఆటోమేటిక్గా వ్రాప్ అయిపోతుంది. ఇక్కడ పట్టలేదు కాబట్టి వ్రాప్ అయిపోయింది. అర్థమైందా? వ్రాప్ అవ్వటం అంటే అర్థమైంది అక్కడ పట్టకపోతే నెక్స్ట్ లైన్కి తీసుకురా. సో ఇప్పుడు చూడు ఇలా జరుగుతుంటే 2 పడితే 2 పడుతుంది, 3 పడితే 3 పడుతుంది, 4 పడితే 4 పట్టింది. సో బేస్డ్ ఆన్ ద స్క్రీన్ కెపాసిటీ ఇట్ విల్ బి అడ్జస్ట్. మరి ఏంది సార్ మీరు 4 పడితే 4 పడతాయి అంటున్నారు, మరి 3 పట్టినాయి 4వది పైకి రాలేదు ఏంది? వై ఇట్ విల్ నాట్ షో ద 4th one? ఎందుకనంటే మనం ఇక్కడ స్టైల్స్ రాసేటప్పుడు స్టైల్స్ని బాగా మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను స్టైల్లో మ్యాక్సిమం విడ్త్ 800 పిక్సెల్కే ఫిక్స్ చేశా. ఆ డివిజన్ యొక్క విడ్త్ ఎంత ఫిక్స్ చేశాను? నేను 800కే ఫిక్స్ చేశా. ఇది ఎక్కడిది? ఇది మనం ఓపెన్ చేసింది ఇదేనా? కాదు, ఇది ఎప్పుడుదో ఓపెన్ అయ్యి ఉంది. డోంట్ సేవ్ దట్. ఇక్కడ ఇది. సో ఇక్కడ మనం 800 పిక్సెల్ని పెట్టాం. అలా కాకుండా వీ పుట్ 100% ఆఫ్ ది స్క్రీన్ అని పెట్టామనుకో అప్పుడు స్క్రీన్కి ఎంత వెడల్పుకి ఫిట్ అయితే అన్ని పెట్టిద్ది. ఇప్పుడు చూడు నేను పెంచుతుంటే పైకి వెళ్ళిపోతాయి. రిఫ్రెష్ చేసి మొత్తం అడ్జస్ట్ అయిపోయినాయా? అర్థమైనా? ఇప్పుడు ఏమైంది? వెన్ ఎవర్ ద స్క్రీన్ విల్ బి రీసైజింగ్ ఆటోమేటిక్గా
వ్రాప్ అవ్వటం అంటే పట్టణ వాటిని కిందకి దించుకుంటూ వస్తాను అనమాట. మొబైల్లోకి వస్తే ఒక రకంగా ఉంటుంది, ఇలా అర్థమైందా. అయితే ఇవన్నీ కూడా సెంటర్లో రావాలి. నాకు ఎలా రావాలి? సెంటర్లో రావాలి. సో కాబట్టి మనం ఫ్లెక్స్ డైరెక్షన్ ఇచ్చాము, మ్యాక్సిమం ఇచ్చాము, వ్రాప్ ఇచ్చాము, అలైన్ ఐటమ్స్ సెంటర్. ఏం పెట్టుకోవచ్చు? సెంటర్. అలైన్ ఐటమ్స్ సెంటర్ పెట్టుకోవచ్చు. సో మనం ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ అండ్ రిఫ్రెష్. ఎక్కడ వచ్చినాయి మనకి? సెంటర్లో వచ్చినా రాలేదు. ఎందుకని మనం నెంబర్ ఆఫ్ పెట్టాం కదా. సో ఇక్కడ మనకి అలైన్ సెంటర్ అనే దానికంటే ఫ్లెక్స్లో మనకి ఫ్లెక్స్ వ్రాప్ డిస్ప్లే పెట్టినప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ రో పెట్టాం కదా. సో ఈ రో అనే దాన్ని తీసి మనం కోలం పెడితే ఏమవుతుంది? కోలం అనేది పెడితే చెప్పాను కదా, అన్నీ కిందకు వచ్చేస్తాయి. 1 by 1 ఇట్ విల్ బికమ్స్ 1 by 1. ఏమొచ్చింది ఇప్పుడు? ఇక్కడ మనం రన్ చేసాం. ఫ్లెక్స్ కోలం పెట్టాను ఇక్కడ ఇమేజ్ గ్యాలరీకి ఏం పెట్టాను? ఫ్లెక్స్ డైరెక్షను కోలం పెట్టాం. ఫ్లెక్స్ వ్రాప్ పెట్టాము. డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఏమైపోయింది? ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది, కోలం ఉంది, విడ్త్ వచ్చేసి మనం వ్రాప్ పెడుతున్నాము. ఇది ఎగిరిపోయింది, సారీ. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది స్టైల్స్ విల్ బి రైట్. డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే కోలం అండ్ 100%. సో ఎందుకని మనం డిస్ప్లే ఫ్లెక్స్ కోలం పెట్టిన ఈ వ్రాప్ అనే కంటెంట్ ఎప్పుడైతే మనం అక్కడ అప్లై చేస్తున్నామో ఆటోమేటిక్ ఏమైపోయింది? అది వ్రాప్ అవుతున్నాయి కాబట్టి. సో మనకి కోలం పెట్టినా కానీ ఏమవుతున్నాయి? రోలోనే చూపిస్తున్నాయి. ఇప్పుడు చూడు, రిఫ్రెష్ చేయి. ఎందుకని మనం వ్రాప్ ఇచ్చామంటే అది ఆటోమేటిక్గా నువ్వు ఇది కోలమా రో పెట్టినా పెద్ద యూజ్ ఏమి ఉండదు, ఒకదాని పక్కన వ్రాప్ అయిపోతుంటాయి. అర్థమైందా? సో అదే మనం ఇప్పుడు ర్యాప్ తీయగల చూడు, నీకు ఆటోమేటిక్గా అన్నీ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాయి. అంటే రో స్టైల్లోకి వెళ్ళిపోతాయి. మనం పెట్టినా కూడా పెద్దగా యూజ్ ఏమి ఉండదు. చూడు. సో ఇప్పుడు ఎందుకనే ఎప్పుడైనా సరే మనం ఆర్డర్ ఆఫ్ ది స్టైల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ డిస్ప్లే పెట్టాలి, దాని ఫ్లెక్స్ చెప్పాలి, అది ఏ స్టైల్లో చెప్పాలి, ఆ తర్వాత మ్యాక్సిమం విడ్త్ ఎంతో చెప్పాలి, వ్రాపా కాదా చెప్పాలి. ఓకే, అలానే ఫ్లెక్స్ వ్రాప్, షింకు, ఫ్లెక్స్ ఫ్లో, ఫ్లెక్స్ అలైన్ ఎండ్. ఫ్లెక్స్ అలైన్ ఏమిచ్చాము ఇక్కడ మనం? ఎండ్ ఇచ్చాం. సేవ్ ఆల్. సో ఇది అలైన్ ఎండ్ తీసుకోలేదు. టెక్స్ట్ అలైన్, కంటెంట్ అలైన్, టెక్స్ట్ జస్టిఫై కంటెంట్ ఎండ్. జస్టిఫై కంటెంట్ ఎండ్ మనకి స్టార్ట్ అండ్ సెంటర్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇవి కోలంలో ఉన్నాం కాబట్టి ఆ డివిజన్ ఫ్లెక్స్ మొత్తం కిందకు వచ్చింది. ఒక రోలో పెట్టినప్పుడైతే అవి బాగా క్లారిటీ తెలిసి మనకి వాటిని నెక్స్ట్ 1 by 1 చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఏంది, మనకి ఫ్లెక్స్ని ఎలా వాడాలో చూసాం. ఎలా వాడాలి? ఒకటి రో స్టైల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఎలా వాడాము? ఇక్కడ కోలంకు వాడాం. దీన్ని మనం ఈ నో వ్రాప్ అనేది ఉంచినా ఈ కోలం అనేది మనకు తీసేసి రో అని పెడితే ఒక రోలో ఎన్నైతే పడతాయో అన్ని వరకే ఆ రోలో తీసుకొని మిగతా అవి పట్టణం ఏమన్నా ఉంటే మనం వ్రాప్ చేసేటప్పుడు కిందకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 15 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ 1 2 3 4 5. ఈ 5 నేను మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ 5 తర్వాత నేను 6 తీసుకున్నాను, ఆ తర్వాత 7 తీసుకున్నాను, ఆ తర్వాత 8, I take 9 and 10. సో ఇప్పుడు చూడండి, దీన్ని కూడా కొద్దిగా 10 అంగళ్ళు 2 పడితే ఆ 2 గ్యాలరీలు ఎలా వచ్చేసిందో మనకి నీట్గా. సో ఒక ఇమేజ్ గ్యాలరీ చేసేటప్పుడు మనకి డీఫ్లెక్స్ అనేది ఎంత బాగా ఉపయోగపడుద్ది కదా. ఆటోమేటిక్ ఏమవుతుంది? రెస్పాన్సివ్గా అవుతుందా? రెస్పాన్సివ్గా అర్థమైందా? జస్టిఫై కంటెంట్ అనేది రెస్పాండ్గా వస్తూ ఉంటుంది. ఓకే, దట్స్. సో ఫ్లెక్స్లో మనం బేసిక్గా ఏమేమి వాడచ్చు? రో వాడచ్చు,
కోలం వాడచ్చు, వ్రాప్ వాడచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ద వ్రాప్, సింగిల్ లైన్లో స్క్రోల్ బార్తో వస్తుంది. ఇలా జరిపి చూసుకోవాల్సి వస్తుంది, ఇలా జరిపి చూసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ సేవ్ చేద్దాం మనం. ఈ ఫ్లెక్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటే మీకు బాగా స్టైల్స్ రాసేటప్పుడు యూజ్ఫుల్ అయిపోతుంది. సింగిల్ రోలోనే. అర్థమైందా? సో ఎప్పుడైతే మనం ర్యాప్ అనే దాన్ని మనం ఎనేబుల్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ వెడల్పులో పట్టినంత వరకు తీసుకొని రిమైనింగ్ వాటిని నెక్స్ట్ లైన్కి వ్రాప్ చేసేసుకుంటుంది. సో కాబట్టి మనం ఫ్లెక్స్లో బేసిక్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది డిస్ప్లే ఎలా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అండ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, రో అంటే అడ్డంగా, కోలం అంటే నిలువుగా, ఓకే, మ్యాక్సిమం విడ్త్, స్క్రీన్ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పుకి, ఓకే. ఫ్లెక్స్ వ్రాప్ అవ్వాలంటే ఆ లైన్లో పట్టకపోతే మిగిలిన వాటిని నెక్స్ట్ లైన్లోకి తీసుకొనిరా, దాన్నే వ్రాపింగ్ అంటాం. వ్రాప్ ఆపితే పనిచేయదు. ఇప్పుడు ఈ ఇమేజ్లన్నిటికీ ఒకే బార్డరు, ఒకే కలరు, ఒకే స్టైల్ ఎందుకు వచ్చినాయి? మనం ఇక్కడ index.cssలో విడ్త్ ఫిక్స్ చేసాము, బార్డర్ స్టైల్ సాలిడ్ ఇచ్చాము. అలానే ఇప్పుడు సాలిడ్ వద్దు, నాకు డబుల్ అని ఇచ్చుకుంటున్నాను, అన్నిటికీ డబుల్ వచ్చేసింది, అన్నిటికీ డబుల్ వస్తాయి. స్కై బ్లూ కాదు, నాకు కాఫీ కలర్ కావాలి, సమ్ ఏదో కాఫీ లేదు, కాఫీ కలర్, డార్క్ కలర్స్ ఏమో సమ్ ఏదో గోల్డ్ కలర్ ఇచ్చామనుకో, చుట్టూ అన్నిటికీ గోల్డ్ కలర్ వస్తుంది. లేదు గ్రే కలర్ ఇచ్చామనుకో, చుట్టూ అన్నిటికీ గ్రే కలర్ వస్తుంది. సో బార్డర్ 10 పిక్సెల్ ఇచ్చాం, రేడియస్ వచ్చేసి సాలిడ్ ఇచ్చుకున్నాం, ఓకే. ఇట్లా మనం ఆల్ ఇమేజెస్కి ఒకే స్టైల్ అప్లై అయ్యేటట్టు చేస్తాం. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ నేర్చుకుంది మనం రెండే, వీటిని రకరకాలుగా మార్చి మీరు చూడగలగాలి. ఇప్పుడు ఈ ఇమేజ్లన్నీ రౌండ్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇమేజ్లన్నీ రౌండ్గా ఉండాలంటే బోర్డర్ రేడియస్ 50% బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, 50%. అప్పుడు ఏమైపోతుంది, ఆల్ ఇమేజెస్ షుడ్ బి రౌండ్. అయితే ఇక్కడ విడ్త్ 250 పిక్సెల్ పెట్టాము, హైట్ ఎంత పెట్టామో ఆస్పెక్ట్ తెలియదు కాబట్టి కరెక్ట్గా రౌండ్ రాలేదు. అప్పుడు మనం హైట్ 250 పిక్సెల్స్, విడ్త్ 250 పెడితే ఎగ్జాక్ట్లీ రౌండ్ ఇమేజెస్ మనకు వస్తాయి. అయితే ఇమేజ్ యొక్క ఆస్పెక్ట్ రేషియో అనేది మారిపోయింది. చూసారు, ఇప్పుడు అన్నీ రౌండ్కి వచ్చినాయా? రౌండ్కి మనం ఏమైనా స్పెషల్ చేయాలా? ఏం అవసరం లేదు. జస్ట్ ఆ ఇమేజ్ యొక్క బోర్డర్ రేడియస్ని 50% ఇస్తే ఆటోమేటిక్గా రౌండ్ వస్తాయి. ముందు చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీటికి షాడోస్ తీసుకొద్దాము, ఓకే. షాడో అంటే ఇమేజ్కి లైట్గా పక్కకు నీడబడ్డట్టుగా షాడో తీసుకొద్దాము. ఆ చుట్టూ ఉండే బార్డర్ని కొద్దిగా స్టైలిష్గా చేద్దాము. అవన్నీ ప్రాక్టీస్ చేద్దాం, ఓకే. అదేనా? ఇంతవరకు ప్రాక్టీస్ చేసేయండి.